ఒక్క నిమిషం. ఏంటి సార్ అదితితో గొడవ పడుతున్నారు? తను నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది మీరా గారు. అది మీరు కూడా నోటీస్ చేసి ఉంటారు. అవును సార్, నేను కూడా గమనించాను. ఆడపిల్లగా మీకు ఎలా ఉంటుందో కానీ అబ్బాయిగా నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. అదితిని చూస్తుంటే ఇప్పుడు నాకు కూడా అసహ్యం వేస్తోంది. మీరా గారు, మీరేమీ అనుకోనంటే నాకు ఫేవర్ చేస్తారా? ఏం చేయాలి సార్? మీరు మళ్ళీ మరోలా అనుకోకూడదు, అస్సలు అపార్థం చేసుకోకూడదు. విషయం ఏంటో చెప్పండి సార్. అది మీ బల్లే బల్లే హస్బెండ్ ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, అలాగే నా భార్య ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు. నా కళ్ళ ముందే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అందుకని ఏంటి సార్? పాయింట్కి రండి. అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు మీరు సింగిల్ క్వీన్, నేనేమో సింగిల్ కింగ్. ఈ రాజు ఈ రాణి కలిసిపోతే ఏంటి సార్ మీరు అనేది? ఏమన్నారు? అదేనండి, అదితి నుంచి నన్ను నేను కాపాడుకోవాలంటే మీరు నేను చనువుగా ఉండాలి అంటున్నాను. చనువుగా ఉండడం ఏంటి సార్? అలా ఉన్నట్టు నటించమంటున్నాను మీరా గారు. మీరు నేను చనువుగా ఫ్రెండ్లీగా ఉన్నాం అనుకోండి, అదితి నన్ను వదిలేస్తుంది. మనకి అంటే నాకు తన గొడవ తప్పుతుందన్నమాట. ఎలా ఉంది ప్లాన్? అదితి లాంటి వాళ్ళు గౌతమ్ గారు లాంటి సాఫ్ట్ కుర్రాళ్ళకి దూరంగా ఉంటేనే మంచిది. ప్లాన్ బాగానే ఉంది, కానీ చనువుగా నటించడం అంటుంటే. మీరా గారు, ప్లీజ్ మీరా గారు, నా కోసం ఈ ఒక్క సాయం చేసి పెట్టండి. కాసేపు మీరు నా అహల్యలా ఉండండి. ప్లీజ్ 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 అండి. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మీరా గారు. అయితేనండి, ఆదిత్య కూడా వదిలించుకుందాం, ఓకేనా? పదండి. కూర్చో, బయలుదేరదాం. అవంతిక, గౌతమ్ మీరా వాళ్ళు కాశ్మీర్కి వెళ్ళారు కదా, వాళ్ళు తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది. అయితే నన్ను ఏం చేయమంటారు? మనిద్దరం కలిసి ఒక పని చేయాలి. గౌతమ్ గదిలో వెతికితే అక్కడ అంతో ఇంతో డబ్బు దొరుకుతుంది కదా. మీకెప్పుడు డబ్బులు గోలేనా? మీ దొంగ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. డబ్బుతో పాటు నగలు కూడా దొరకొచ్చేమో, అవి నీకు ఉపయోగపడతాయి కదా. డబ్బులు నగలు కాదు కానీ గౌతమ్ గాడు ఆ నర్సు మీరా కలిసే మన దగ్గర ఏదో దాస్తున్నారని నాకెప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. అయితే ఒక పని చేద్దాం. నేను రూమ్లో డబ్బుల కోసం వెతుకుతాను, నువ్వు గౌతమ్ మీరాలు ఏం దాచిపెట్టారో వెతుకు, ఓకేనా? మాది పేరు యువరాజ్ సింగ్, మేమంతా పుట్టి పెరిగింది అమృత్సర్. హాయ్ నాది ప్యారీ బేబీ.
అవంతిక ఇదిగో ఇటు చూడు. సర్దార్జీ గెటప్. ఇది ఆ మీరా మొగుడు డ్రెస్ కదా, వీడి రూమ్లో ఎందుకుంది? నీకు ఇంకా అర్థం కాలేదా? మీకేం అర్థమైంది? ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద. ఈ సంగతి అత్తయ్య మావయ్యల ముందు తేలుద్దాం పద. గౌతమ్ గారు కారు ఆపండి. గౌతమ్ గారు దిగండి. ఏమైంది మీరా గారు? ఏంటండి ఇది? చేతికి చూడండి ఎంత రక్తం వస్తుందో. ఇదా? ఇందాక ఫైట్లో చిన్న దెబ్బ తగిలి ఉంటుంది, ఏం కాదులేండి. ఏం కాదంటారేంటి? ఎంత రక్తం పోతుందో. అసలు ఎలా డ్రైవ్ చేస్తున్నారండి గౌతమ్? థ్యాంక్ యూ గౌతమ్, నా కోసం నువ్వు రక్తం చిందించావు. అవును, దోమలు జనాల రక్తాలు పీల్చినట్టు నేను నీ కోసం రక్తం ఇవ్వాల్సి వచ్చింది. ఈ సిచ్యువేషన్లో మీరు డ్రైవింగ్ చేయకూడదు సార్, ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. నేను డ్రైవ్ చేయకపోతే ఎలా వెళ్ళేది? మీరు చేస్తారా? అమ్మో, ఇది డ్రైవ్ చేస్తే గౌతమ్ దాని పక్కన కూర్చుంటాడు. గౌతమ్ పక్కన ఉండాల్సింది నేను. నేను డ్రైవ్ చేస్తాను గౌతమ్. నాకు డ్రైవింగ్ వచ్చు కదా. థ్యాంక్స్ అదితి. మీరా గారు మీరు వెళ్ళి కూర్చోండి. సరే ఎక్కు. అదేంటి గౌతమ్, వెనకాల కూర్చున్నావు? నాకు కాస్త టైర్డ్గా ఉంది అదితి, రెస్ట్ తీసుకుంటాను. ఫ్రంట్ సీట్లో కూడా కూర్చొని తీసుకోవచ్చుగా. ఇక్కడైతే నాకు కాస్త కంఫర్ట్గా ఉంటుంది. పైగా మీరా గారు పక్కనే ఉంటారు కాబట్టి, తను నర్స్ కాబట్టి నాకు రిలీఫ్గా కూడా ఉంటుంది. తను నీకు ఇచ్చే రిలీఫ్ ఏంటి? మీరా గారు, బ్లడ్ పోవడం వల్ల నాకు చెయ్యి చాలా నొప్పిగా ఉందండి. అది మీరు కాస్త రబ్ చేశారంటే నొప్పి తెలియకుండా హాయిగా ఉంటుంది. సరే సార్, చేస్తాను. ఏం అక్కర్లేదు, నువ్వు వచ్చి డ్రైవ్ చేయి.